ప్రభాస్ గారి స్పిరిట్ మూవీ ఒక సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ SSMB 29 120 కంట్రీస్ లో రిలీజ్ చేస్తున్నారంట. అండ్ రాజా సాబ్ ఫస్ట్ ట్రైలర్ ఎప్పుడో తెలిసిపోయింది. పెద్ద నుంచి ఫస్ట్ సాంగ్ వస్తుందంట. అండ్ కల్కి 2 మీద కూడా న్యూస్ వచ్చేసింది. సో లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. నువ్వు సబ్స్క్రైబ్ చేసి ఫస్ట్ చెప్తున్నా కొంచెం హెల్త్ బాగాలేదు, సో ప్లీజ్ ఫర్గివ్ మీ. బాగున్నా కానీ కుమ్మేద్దాం. సో హరిహర వీరమల్లు ఆ సినిమాకి చాలా క్లైమాక్స్ ఉన్నాయి. ఏ క్లైమాక్స్ ఉందో వాళ్ళకే తెలియదు అన్నట్టు. అట్లాంటి సిచ్యువేషన్ లో ఇప్పుడు ఘాటి రిలీజ్ అవుతుంది కాబట్టి మన క్రిష్ గారు ఇంటర్వ్యూలో చెప్పారన్నట్టు. సో హరిహర వీరమల్లులో స్టోరీ, సెకండ్ హాఫ్ స్టోరీ అండ్ ఎవ్రీథింగ్ చాలా డిఫరెంట్. దానికి మనం చూసిన సినిమాకి చాలా డిఫరెంట్ ఉంది. ఒక 40 to 15 minutes ఒక సూపర్ యాక్షన్ సీన్ తీసాము. కాకపోతే అది ఈ సినిమాలో లేదు. మేబీ పార్ట్ 2లోకి పెడతారేమో తెలియదు, కానీ మేము అనుకున్న సినిమాకి దీనికి చాలా డిఫరెన్స్ ఉందని చెప్పేసి ఆయన చెప్పారు అన్నట్టు. సో ఆయన మళ్ళీ ఈ సినిమా నుంచి ఎందుకు బయటకు వెళ్ళిపోయారంటే నా పర్సనల్ రీజన్స్ వాళ్ళు వెళ్ళిపోయారని చెప్పారు. సో అది ఎలా ఉందో మనకు తెలియదు, కానీ సినిమా ప్రస్తుతానికి అయితే మాత్రం పార్ట్ 2 వచ్చే పరిస్థితి లేదు. అర్థమైపోయింది, అసలు వేరే లెవెల్ లాస్ కొట్టింది. అండ్ ఆల్సో ఈ సినిమాని మళ్ళీ తీయాలన్నా కానీ పవన్ కళ్యాణ్ గారి డేట్స్ అండ్ ఆల్సో బడ్జెట్ అండ్ ఎవ్రీథింగ్ చాలా ఇబ్బంది అవుతుంది. సో టెక్నికలీ మనము వాళ్ళు తీసిన 40 to 50 minutes చూడమని ఫిక్స్ అయిపోవాలి. సో నాకైతే మాత్రం ఓకే అనే ఫీలింగ్ వచ్చింది. మీ థాట్స్ కామెంట్స్ లో పెట్టండి. సో స్పీకింగ్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారి మూవీస్, దే కాల్ హిమ్ ఓజీ డబ్బింగ్ హైదరాబాద్ లో స్టార్ట్ అవుతుందంట. పవన్ కళ్యాణ్ గారు ఈసారి మనకి హరిహర వీరమల్లు లెక్క కాకుండా హైదరాబాద్ కి వచ్చి డబ్బింగ్ చెప్తారంట. దట్ ఈస్ ద బెస్ట్ చాయిస్ దే కుడ్ హావ్ డన్. ఎందుకంటే హరిహర వీరమల్లులో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడే ప్రతి డైలాగు అసలు అర్థం కాదు. ఆయన ఒక వేరే లొకేషన్ నుండి చేశారు కాబట్టి మిగతా సినిమాకి ఆయన డైలాగ్స్ అసలు అర్థం కాదన్నట్టు. సో ఈసారి మాత్రం హైదరాబాద్కి వచ్చి చెప్పిస్తున్నారు కాబట్టి మేబీ ఈసారి మంచి డబ్బింగ్ ఉంటుంది అనుకుంటున్నా. సో ఇదే కాకుండా సినిమా ట్రైలర్ September 19th అయినా 20th అయినా ఉంటుందంట. September 20th నాడు మనకి ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంది. మొన్న వచ్చిన గ్లిమ్స్ వేరే లెవెల్లో వెళ్ళింది. ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్ అబౌట్ దిస్ మూవీ. మై మోస్ట్ సాటిస్ఫైడ్ మూవీ ఆఫ్ దిస్ ఇయర్. ఒక ప్రోమో అయితే వేరే లెవెల్లో ఉంది. తమనన్న పెడుతున్నాడు భయ్య ప్రాణం, మామూలు లేదు. మీకు ఎలా అనిపించింది గ్లిమ్స్ చెప్పండి. సో మన గ్లోబల్ బ్లాక్ బస్టర్ కన్నప్ప సినిమా OTTలో వచ్చేసింది అనుకుంటా. 4th నాడు వల్ల వచ్చేసి ఉంటుంది. ఎందుకు లేపయ్యా ఇప్పుడు ఏం మాట్లాడినా కానీ మళ్ళీ స్ట్రైక్ అంటారేమో, ఏమో పరిస్థితి అయితే తెలియదు అని అండర్ గ్రౌండ్ వెళ్ళిపోవాలి. సినిమా చూస్తే మాత్రం అంత దారుణంగా ఉంటుంది. సో చూడలేదు, థియేటర్లో చూడకుండా బతికిపోయిన వాళ్ళందరూ అదృష్టవంతులు. మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి. ఇప్పుడు ప్రైమ్లో వస్తుంది, చూసేసుకోండి. ఇంకా మీ ఇష్టం, నాకు సంబంధం లేదు భయ్యానికి. సో ఇది కాకుండా లోకేష్ కనగరాజ్ గారు మళ్ళీ ఒక బ్లేమ్ గేమ్ స్టార్ట్ చేస్తారని ఫీలింగ్ వచ్చిందన్నట్టు. మొన్న కూలీ రిలీజ్ అయిన తర్వాత లియో లెక్కనే ఇంకొక కొత్త సాకు ఇచ్చిండు. ఎట్లుందంటే పరిస్థితి, సినిమాని చూడకముందే జనాలు అందరూ, ఆడియన్స్ అందరూ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెట్టేసుకుంటున్నారు. దానికి తగ్గట్టుగా మేము స్టోరీ రాయలేము, నేను రాసిన సినిమాని నేను రాసినట్టే తీస్తా అని చెప్పేసి అంటున్నారు అన్నట్టు. ఇక్కడ ప్రాబ్లం అనేది ఎక్స్పెక్టేషన్స్ కాదు, ప్రాబ్లం స్టోరీ వైజ్గానే బొక్కలు ఉండే, మామూలు బొక్కలు కావు, బ్లాక్ హోల్ రేంజ్లో ఉండే బొక్కలు అన్నట్టు. ఆ బ్లాక్ హోల్ అన్ని సినిమాని మింగేసినాయి. అట్లాంటివి పెట్టుకొని ఎక్స్పెక్టేషన్స్, ఎక్సైట్మెంట్ అని కథలు పడతారు ఏంటి నాకు అర్థం కావట్లేదు. అంటే సినిమా ఆడినప్పుడు ఎవ్రీథింగ్ గుడ్, ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అయినాము, చాలా బాగా వచ్చినాయి, కలెక్షన్స్ బాగా వచ్చినాయి, ఓకే. సినిమా ఆడకపోతే ఇట్లాంటియా నాకు అర్థం కావట్లేదు. లైక్ ఐ రియల్లీ లైక్ హిమ్, బట్ ఇట్లాంటి స్టేట్మెంట్లు ఇస్తే మాత్రం మామూలు కోపం రాదు. అంటే సిచ్యువేషన్ ఏంటంటే ఈ సినిమాకి ఎట్లాంటి కన్స్టెన్స్ లేవు ఆయనకి. ఆయననే టైం తీసుకున్నాడు, రిలీజ్ డేట్ ఆయన డిసైడ్ చేసుకున్నారు, సినిమా టోటల్గా స్టోరీ రాసుకుంది ఆయనే, మంచి టైం తీసుకుని సినిమా రిలీజ్ చేసుకున్నారు. ఇవన్నీ పెట్టుకొని ఎక్స్పెక్టేషన్స్ పెరిగినాయని ఏంటది నాకు అర్థం కావట్లేదు. మీకు కూడా ఇలా అనిపించిందా చెప్పండి. సో వెంకటేష్ గారు, త్రివిక్రమ్ గారు చేసే సినిమాలో హీరోయిన్ గా శ్రద్ధా శ్రీనాథ్ గారిని తీసుకుంటారంట. ఈ సినిమా ఈ సెప్టెంబర్లో షూట్ స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇయర్ సమ్మర్లో రిలీజ్ చేద్దాం ప్లాన్ చేస్తున్నారు. సో దీని తర్వాత ఎన్టీఆర్ గారి సినిమా మీద త్రివిక్రమ్ గారు పనిచేస్తారని చెప్పేసి టాక్ అవుతుంది. అది కాకుండా సినిమా కూడా జరగదు అంటున్నారు. ఏమో ఇంకా ప్రస్తుతానికి అయితే మాత్రం ఎట్లాంటి న్యూస్ లేదు దాని మీద. బట్ ఈ సినిమా అయితే జరుగుతుంది. చాలా రోజులుగా ఫ్యాన్స్ వెంకటేష్ గారి సినిమా త్రివిక్రమ్ గారితో జరగాలనుకున్నారు. సో అది జరుగుతుంది. మీకు ఎలా అనిపించింది ఇప్పటి వరకు? ఎక్సైట్మెంట్ ఉందా దీని మీద? కింద కామెంట్స్ లో చెప్పండి. సో లోకా చాప్టర్ 1 చంద్ర చాలా 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 పెద్ద హిట్ అయింది. సో ఇట్స్ ద ఫస్ట్ ఫీమేల్ లెడ్ మూవీ టు క్రాస్ 100 crores గ్రాస్. మామూలుగా ఆడట్లేదు. నాకు చాలా చాలా బాగా నచ్చిన సినిమా. ఇంకో థియేటర్ లో చాలా బాగా ఆడుతుంది. సో ఈ సినిమాటిక్ యూనివర్స్ మీద ఇంకా ఎక్కువ న్యూస్ వచ్చింది. దట్ ఈస్ లోకా టోటల్ గా 5 parts ఉంటాయంట. మనకి సెకండ్ పార్ట్ స్పాయిలర్స్, టొవినో థామస్ తో సినిమా ఉంటుంది. దాని తర్వాత మిగతా ఎలా ఉంటుందో చూడాలి. దుల్కర్ సల్మాన్ ని కూడా హింట్ ఇచ్చారు. సో ఎలా ఉంటుందో చూడాలి. బట్ ఐఎమ్ ఎక్సైటెడ్ మ్యాన్ సీరియస్లీ. అంటే డామినిక్ అరుణ్ చాలా బాగా చేసిన సినిమా, మస్తు అనిపించింది నాకైతే మాత్రం. ఈ సినిమా లెక్కనే నెక్స్ట్ సినిమా కూడా ఉంటే హ్యాపీ, నాకు ఇబ్బంది ఏం లేదు. అండ్ ఈ సినిమా బడ్జెట్ 30 crores. టెక్నికలీ మనకి తక్కువ బడ్జెట్, వాళ్ళకి ఎక్కువ బడ్జెట్. అట్లా అనుకున్నా కానీ మలయాళం వాళ్ళు చాలా తొందరగా సినిమా స్టార్ట్ చేస్తారు, కంప్లీట్ చేసేస్తారు అన్నట్టు. సో మేబీ నెక్స్ట్ ఇయర్ లోకా పార్ట్ 2 రావచ్చేమో. నేనైతే మాత్రం వెరీ ఎక్సైటెడ్. మీరు చూస్తారా లోకా ఎలా అనిపించింది? కింద కామెంట్స్ లో చెప్పండి. సో పెద్ది ఫస్ట్ సాంగ్ తొందరలో వస్తుందంట. అనౌన్స్మెంట్ ఇంకా రాలేదు, అనౌన్స్మెంట్ వస్తుందట. ప్రస్తుతానికి అయితే మాత్రం షూటింగ్ జరుగుతుంది మైసూర్లో. ఆ పర్టికులర్ సాంగే షూటింగ్ జరుగుతుందో తెలియదు, కానీ మొన్ననే మన అల్లు అర్జున్ గారి నాన్నమ్మ గారు చనిపోవడం వల్ల రామ్ చరణ్ గారు ఇక్కడికి వచ్చారు, నెక్స్ట్ డే వెళ్ళిపోయారు. సో షూటింగ్ కంటిన్యూ అవుతుంది. మన ఫస్ట్ సాంగ్ తొందరలో వస్తుందంట. ఇంకా ఎలాంటి అనౌన్స్మెంట్ ఇవ్వలేదు ఏ డేట్ అని చెప్పేసి, బట్ స్టిల్ వస్తుందన్నారు. అండ్ ఈ సినిమా షూటింగ్ మాక్సిమం డిసెంబర్ వరకు కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ ఇయర్ మార్చ్ కొద్దాం అని చెప్పేసి గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. అండ్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ మ్యాన్. ఎందుకంటే తొందరగా వచ్చేస్తుంది. వాళ్ళు యాక్చువల్లీ దివాళీకి రావాల్సింది. వాళ్ళకి మంచి టైం ఉంది, బాగా చేస్తారు, ప్రమోషన్స్ బాగా పెళ్తే చాలు, అంతకంటే ఇంకేమవుతుంది. ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్ అబౌట్ పెద్ది. బుచ్చి ఏ మ్యాజిక్ చేస్తాడో చూడాలి. ఫస్ట్ సాంగ్ వచ్చిన తర్వాత మాట్లాడేసుకుందాం. సో కాంతారా 2 October 2 నాడు వస్తుందని అందరికీ తెలుసు. సో ఈ సినిమా తెలుగులో థియేట్రికల్ బిజినెస్ జరిగింది. నా మైండ్ పోయింది. 100 కోట్లు అంట భయ్యా. అంటే సినిమా హిట్ కావాలంటే తెలుగులో మాత్రమే అట్లీస్ట్
అట్లీస్ట్ 190 to 200 crores గ్రాస్ కొట్టాలి. మామూలు విషయం కాదు. ఇట్స్ కన్నడ మూవీ. KGF 2 కూడా ఈ రేంజ్ బిజినెస్ జరగాలి. KGF వాజ్ అరౌండ్ 75 ఎంతో, నాకు అంత క్లారిటీ లేదు, మీకు తెలిస్తే మొత్తం చెప్పేయండి. 100 కోట్లు అంటే సినిమా చాలా సైలెంట్గా వస్తుంది. మనం అంతా ఓజీ హైప్ మీద ఉన్నాం కాబట్టి మనకు అంత తెలియట్లేదు. వాళ్ళు కూడా పెద్ద ప్రమోషన్ స్టార్ట్ చేయట్లేదు. బట్ మామూలు టార్గెట్ కాదు ఇది. అండ్ ఈ సినిమాలో మనకి రుక్మిణి వసంత్ గారు హీరోయిన్గా చేస్తున్నారు. అండ్ యూ హ్యావ్ గుల్షన్ దేవాయ్ యాజ్ కులశేఖర అంట. దీంట్లో మన రిషబ్ శెట్టి గారి క్యారెక్టర్ ఏంటి, చాలా పెద్ద స్కేల్లో చేస్తున్నారు. 135 crores కన్నడ వాళ్ళకి పెద్ద స్కేల్ అది. సో ఎలా ఉంటుందో చూడాలి. రియలీ ఎక్సైటెడ్. నాకు తెలిసి ఈ ఇయర్లో 1000 కోట్లు కొట్టే సినిమా, కొట్టగలిగే సినిమా ఇది ఒకటే అనిపిస్తుంది నాకైతే మాత్రం. ఆ రేంజ్ హైప్ ఉందా అంటే మాత్రం వీళ్ళు ప్రమోషన్ స్టార్ట్ చేస్తే అందరికీ తెలిసిపోతుంది, ఓకే వస్తుందని చెప్పేసి జనాలు వెళ్తారు, ముఖ్యంగా హిందీలో. సో ఎలా ఉంటుందో చూడాలి. 100 కోట్ల షేర్ ఏమో భయ్యా, అసలు టూ మచ్ అనిపిస్తుంది. బట్ స్టిల్ ఎలా ఉంటుందో చూడాలి. హైప్ ఎలా ఉందో చెప్పాడు మీకు కింద కామెంట్స్లో. సో అల్లు అర్జున్ అట్లీ మూవీ రిలీజ్ డేట్ ఒక ఐడియా వచ్చేసింది అన్నట్టు. August 2027కి రిలీజ్ చేద్దామని ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతానికి సినిమా షూటింగ్ జరుగుతుంది. వాళ్ళ నాన్న చనిపోయిన తర్వాత అల్లు అర్జున్ గారు హైదరాబాద్ వెళ్ళారు. అక్కడ నుంచి మళ్ళీ ముంబైకి వచ్చేసారనమాట. షూట్ కంటిన్యూ అవుతుంది. దీపికా పడుకోన్ గారు నవంబర్లో షూటింగ్ స్టార్ట్ చేస్తారంట. సో ఇవన్నీ కంప్లీట్ చేసుకొని వాళ్ళు August 2027కి రిలీజ్ చేద్దాం ప్లాన్ చేస్తున్నారు. సో 2027లో చాలా 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 పెద్ద సినిమాలు ఉన్నాయి. మనకి SSM 29, అల్లు అర్జున్ 22nd మూవీ, స్పిరిట్ ఉంది. అండ్ ఆల్సో ఇంకా చాలా సినిమాలు ఉన్నాయి. వీళ్ళు రిలీజ్ డేట్లో బాగానే ఇస్తున్నారు కానీ ఆ టైంకి వస్తుందో తెలియదు కానీ, బట్ ప్రస్తుతానికి మాత్రం ఎక్సైట్మెంట్తో పీక్స్లో ఉంది. సో కల్కి 2 చాలా తతంగా జరుగుతుంది అన్నట్టు. లోకా థ్యాంక్ యూ మీట్ అండ్ ఆల్సో ఒక ఇంటర్వ్యూలో నాగేశ్వర్ గారు కొన్ని డీటెయిల్స్ అయితే వదిలారు. ప్రస్తుతానికి అయితే మాత్రం సినిమాని డిసెంబర్లో షూట్ స్టార్ట్ చేద్దామని ప్లాన్లో ఉన్నారంట. కాకపోతే అది జరుగుతుందో లేదో తెలియదు, ఎందుకంటే చాలా పెద్ద స్టార్ కాస్ట్, అమితాబ్ బచ్చన్ గారు, కమల్ హాసన్, దీపికా పడుకొని ఇవన్నీ పక్క పెట్టినా కానీ ప్రభాస్ గారి డేట్స్ అయితే ప్రస్తుతానికి కుదిరే పరిస్థితి లేదు. ఇలా అనుకున్నా కానీ కల్కి 2 అనే సినిమా తొందరగా అండ్ ఆల్సో ఈజీగా షూట్ కంప్లీట్ చేయొచ్చు అని చెప్పేసి నాగేశ్వర్ గారు అన్నారు. ఎందుకంటే ఆల్రెడీ వరల్డ్ని బిల్డ్ చేశారు, స్టోరీ ఆల్రెడీ స్క్రిప్ట్ రెడీ అయిపోయింది, చాలా వరకు వాళ్ళు లొకేషన్స్ ఆల్రెడీ సెటిల్ చేసేసుకున్నారు. సో వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదంటున్నారు. సో మేబీ ఒకవేళ కనుక వీళ్ళు ఈ డిసెంబర్లో షూట్ స్టార్ట్ చేసినా కానీ నేను తక్కువలో తక్కువ 2028 అనుకుంటున్నా. సో ప్రస్తుతానికి అయితే మాత్రం అలాంటి పరిస్థితి, ఎందుకంటే ప్రభాస్ గారికి అయితే మాత్రం డేట్లు దొరకవు. సో ఐ థింక్ అమితాబ్ బచ్చన్ గారు మిగతా వాళ్ళందరి షూట్స్ కంప్లీట్ చేసుకొని వీళ్ళందరి కాంబినేషన్ షూట్స్ అయితే మాత్రం లాస్ట్ మిగులుతా అనుకుంటున్నాను. నాకైతే మాత్రం ఐఎమ్ ఎక్సైటెడ్ ఫర్ దిస్ మూవీ. ఇది 1000 ఫస్ట్ పార్టే 1000 కొట్టిందంటే సెకండ్ పార్ట్ ఏ రేంజ్లో కొడతావు మీ ప్రిడిక్షన్స్ కింద కామెంట్స్లో చెప్పండి. సో రాజా సాబ్ ఫస్ట్ ట్రైలర్ అంట భయ్య. అంటే ఫస్ట్ ట్రైలర్ కాంతారా 2 కంటే ముందే రిలీజ్ చేద్దాము, థియేటర్స్లో కాంతారా 2తో పాటు ప్రొజెక్ట్ చేద్దామని చెప్పి ప్లాన్ చేస్తున్నారంట. సో కాంతారా విల్ బి రిలీజింగ్ ఆన్ October 2nd. సో దానికంటే ముందే రిలీజ్ చేస్తున్నారంటే సెప్టెంబర్ ఎండ్కైనా లేదంటే October 1st వస్తుంది అనుకుంటున్నారు. అండ్ ఇది ఫస్ట్ ట్రైలర్ మాత్రమే అంట. సెకండ్ ట్రైలర్ డిసెంబర్లో రిలీజ్ చేస్తారంట. సో January 9th అని చెప్పేసి టీజీ విశ్వప్రసాద్ గారు ఆల్రెడీ కన్ఫర్మ్ చేసేసారు మిరాయి ట్రైలర్ ఈవెంట్లో. అండ్ పర్లేదు భయ్యా, చూద్దాం. ట్రైలర్ చూసిన తర్వాత పరిస్థితి ఏంటో తెలుస్తుంది. నాకైతే ఎక్సైట్మెంట్ సినిమా మీద ఉందా అంటే మాత్రం 450 కోట్లు అంటే బడ్జెట్ అట్లా అనిపించట్లేదు. బట్ చూద్దాం ఎట్లా ఉంటుందో పరిస్థితి అయితే మాత్రం. అండ్ ఐఎమ్ ఎక్సైటెడ్ నో, బట్ October 23rd ఉంది కదా, అట్లా ప్రభాస్ గారి బర్త్డే, అండ్ ఆ టైంలో రిలీజ్ చేయొచ్చు కదా. ముందు ఎందుకు రిలీజ్ చేయడం అంటే కాంతారా హైప్ని క్యాష్ చేసుకుందాం అనుకుంటున్నారు కానీ ఏమో భయ్య, నాకైతే మాత్రం October 23rd వచ్చింటే బాగుండేది అనిపిస్తుంది. ఎందుకంటే అందరూ అదే హైప్లో ఉంటారు. మీ థాట్స్ కింద కామెంట్స్లో చెప్పండి. October 1st కంటే ముందు ట్రైలర్ వచ్చే పరిస్థితి ఉందంట. సో స్పిరిట్ గురించి కొత్త విషయాలు తెలుస్తున్నాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పిరిట్ టెస్ట్ షూట్ సెప్టెంబర్లో జరుగుతుందంట. దాని తర్వాత డిసెంబర్లో ఫుల్ ఫ్లెజ్గా షూటింగ్ స్టార్ట్ అవుతుందంట. అక్కడ నుంచి కంటిన్యూస్ 2026 తర్వాత 2027లో సినిమా రిలీజ్ ఉంటుందంట. దాన్ని పక్క పెట్టినా కానీ ప్రభాస్ గారు ఈ సినిమా కోసం ఫుల్ ఆన్ హార్డ్ వర్క్ చేస్తున్నారంట. చాలా బక్కగా కనబడుతున్నారంట. అండ్ ఆల్సో ఇప్పటి వరకు ఆయన ఏ సినిమాలో వేసుకొని డ్రెస్లన్నీ వేసుకుంటారంట, చాలా డిఫరెంట్గా ఉంటుందంట సినిమా. ఇవన్నీ ఓకే, కాకపోతే కొత్తగా వినిపించే న్యూస్ ఏంటంటే స్పిరిట్ కొంచెం సూపర్ న్యాచురల్ సైడ్ కూడా వెళ్ళే ఛాన్స్ ఉందంట. నేనైతే మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేకపోయా. కరెక్ట్, ఇది ఒక కాప్ డ్రామా అన్నారు, మనకి పెద్ద పేర్లు వినవాడే, డాంగ్లీ అని చెప్పేసి మిగతా వాళ్ళందరూ ఉన్నారు, హీరోయిన్గా తృప్తి దీపిని కన్ఫర్మ్ చేసుకున్నారు, ఇవన్నీ ఓకే. బట్ సూపర్ న్యాచురల్ ఏంట్రా అంటే అర్థం కాలేదన్నమాట. సడన్గా పెద్ద షాక్ అనిపించింది. అట్లా అనుకున్నా కానీ సందీప్ రెడ్డి వంగ ఇది ఒక కమర్షియల్ సినిమా అన్నాడు. కమర్షియల్ సినిమా అనుకున్న తర్వాత కూడా మనకి ఒక పెద్ద సినిమా రాబోతుంది రాజా సాబ్. అండ్ స్పిరిట్ చాలా 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 అంచనాలు ఉన్న సినిమా. దీంట్లో సూపర్ న్యాచురల్ ఎలా చూపిస్తారో అంటే మేబీ హెల్యూజినేషన్ టైప్ ఉంటుందేమో తెలియదు, నేను వేసుకుంటున్న సోది. బట్ స్టిల్ నాకైతే మాత్రం చాలా షాకింగ్ అనిపించింది. మీకు ఎలా అనిపిస్తుంది? స్పిరిట్ సూపర్ న్యాచురల్ అంట, ప్రభాస్ గారు చాలా కొత్తగా కనబడుతున్నారంట, ఇవనుకున్నా కానీ సినిమా 2027లోనే వస్తుంది. డిసెంబర్లో షూట్ స్టార్ట్ అవుతుందంట. టెస్ట్ షూట్ సెప్టెంబర్లో స్టార్ట్ అవుతుంట. మీ థాట్స్ ఎందుకు కింద కామెంట్స్లో చెప్పండి. సో SSMB 29 భయ్యా ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. కెన్యా ప్రైమ్ క్యాబినెట్ సెక్రటరీ గారు మన రాజమౌళి గారితో కలిశారు. యాక్చువల్లీ రాజమౌళి గారు 12 days రెకీ కోసం వెళ్ళారనమాట కెన్యాలో. సో 95% ఆఫ్ ది ఆఫ్రికన్ షూట్స్ అన్ని కూడా మనకి కెన్యాలోనే జరుగుతాయట. 12 days రెక్కి సరిపోలేదు, ఇంకా చాలా జరుగుతుంది అన్నారు. కాకపోతే 120 people క్రూ తోటి షూటింగ్ అక్కడికి వెళ్ళారంట. అండ్ సినిమాని 120 కంట్రీస్లో రిలీజ్ చేస్తారంట. దిస్ ఇస్ ద హైయెస్ట్ నెంబర్ ఆఫ్ కంట్రీస్ అండ్ ఇండియన్ మూవీస్ గోయింగ్ టు రిలీజ్. దీనికంటే ముందు పఠాన్ ఉండే 100 కంట్రీస్లో రిలీజ్ చేశారు. కరెక్టే 120 కంట్రీస్ అంటే మనకి చాలా గట్టిగా వినబడుతుంది, ఓకే బాగా చేస్తున్నారని చెప్పేసి. కాకపోతే మనకి పఠాన్ కూడా 100 కంట్రీలు చేసినా కానీ ఆరెంజ్ కలెక్షన్స్ అయితే రాలేదు. ఏంది సినిమాకి రావా అంటే మాత్రం అట్లేమీ లేదు. ఇక్కడ రాజమౌళి గారు ఆయన చాలా గట్టిగా సర్వం సిద్ధం చేసుకొని
కుమ్మేస్తారు, నో డౌట్ అబౌట్ ఇట్. ఆయన ప్రమోషన్స్లో దిట్ట, ఆయన కంటే ఇంకా బెటర్ ప్రమోటర్ ఒక డైరెక్టర్గా ఎవరు లేరన్న ఫీలింగ్ ఇండియాలో. అందులో ఇప్పుడు నవంబర్లో కెమెరాన్ తాత వస్తున్నాడు, ఆయనతోటి కంపల్సరీగా టీజర్ ఆర్ గ్లిమ్స్ రిలీజ్ చేపిస్తారు, ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తూ ఉంటారన్నట్టు. అట్లా అనుకున్నా కానీ సినిమా రిలీజ్ డేట్ March 25th 2027 అనుకుంటున్నారు అన్నట్టు. మన RRR కూడా అదే టైంకి వచ్చింది, ఖచ్చితంగా ఫిక్స్ అయిపోయింది. ఆ టైంకి సచిన రాదు, అది పక్కా భయ్య. రాజమౌళి గారి సినిమా అనుకున్న డేట్కి ఎట్లా వస్తుంది, రాదు, అది పరిస్థితి అనమాట. బట్ 2027లోనే వచ్చే ఛాన్స్ గట్టిగా ఉందంట. అండ్ బ్రో, ఇప్పుడు అందరూ మన ఫ్యాన్స్ అందరూ 500 crores 600 crores డే 1 వస్తాయి అంటున్నారు, కానీ తట్టుకుందాం, కొంచెం పెద్ద పెద్ద సినిమాలు ఉన్నాయి ఎప్పుడు కూడా. సో పరిస్థితి చూద్దాం ఆ టైంలో ఎట్లా ఉంటుంది పరిస్థితి. అండ్ రాజమౌళి గారు చేయగలుగుతారా, 450-500 crores తెప్పియగలుగుతారా, చేయగలుగుతారా అనిపిస్తుంది. బట్ సినిమా పరిస్థితి ఏంటో చూడాలి. అండ్ ఈ సినిమా 2 పార్ట్లు కాదు భయ్యా, ఒకటే పార్ట్. 3 hours 30 minutes సంథింగ్ ఎంత ఉంటుంది, ఒకటే పార్ట్లు చేస్తున్నారు, 2 పార్ట్లు చేయట్లేదు. అది ఒక మళ్ళీ మిస్కన్సెప్షన్ క్రియేట్ అయిపోయింది. 1 part అంట. సో 1 part March 25th 2027 కుమ్మేద్దాం. మై మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ ఆఫ్ ఆల్ టైమ్. దీని తర్వాత మిగతా సినిమాలు వస్తాయి. నాకైతే మాత్రం పిచ్చి ఎక్సైట్మెంట్ ఉంది. ముందైతే నవంబర్లో గ్లిమ్స్ వస్తాయి కదా, అప్పుడు మాట్లాడేసుకుందాం. మీ థాట్స్ ఏంటి అసలు? SSB 29 కెనీ అఫీషియల్స్ అందరూ మన రాజమౌళి గారితో కలవడం, అక్కడ మీటింగ్ జరగడం నాకైతే మస్తు అనిపించింది. ప్రౌడ్ ఫీలింగ్ అయితే గ్యారంటీ వచ్చింది. సినిమా అయితే మాత్రం వేరే లెవెల్లో ఉండబోతుంది, గట్టి నమ్మకం వస్తుంది నాకైతే మాత్రం. మీ థాట్స్ ఎందుకు కామెంట్స్ లేపండి. సో దీస్ ఆర్ ద థింగ్స్ ఐ వాంటెడ్ టు టాక్ అబౌట్. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, కాకపోతే కొంచెం హెల్త్ బాగాలేదు భయ్యా, అన్నింటిని కవర్ చేయలేకపోయినా. ఖచ్చితంగా సండే నాడు లైవ్లో మీతో కవర్ చేద్దాం. అండ్ రేపు లిటిల్ హార్ట్స్, ఘాటి అండ్ ఆల్సో మద్రాసి రిలీజ్ అవుతున్నాయి. ఇవైతే ఖచ్చితంగా రివ్యూ రేపు పడతాయి. మిగతా సినిమాలు అంటే మాత్రం కొంచెం టైం పట్టేటట్టుంది. యాజ్ ఎ సెట్ కొంచెం హెల్త్ బాగాలేదు, బట్ స్టిల్ ట్రై చేస్తే గ్యారంటీగా. రేపు కాకపోయినా కానీ ఎల్లుండైనా రివ్యూలు వచ్చేసి. సో ప్లీజ్ అవన్నీ మిస్ కావద్దంటే మాత్రం సబ్స్క్రైబ్ కొట్టేసామా. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. అందరికీ మ్యాన్ ఫిక్షన్ సైనింగ్.